అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. మైనార్టీలకి ఎల్లప్పుడూ అండగా నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రన్న ప్రభుత్వం. బడ్జెట్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కేవలం సబ్సిడీకి కేటాయించిన డబ్బులు నిధులు ఎంతంటే 1,73,57 రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో సబ్సిడీ కింద 152,50,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. స్కిల్స్ డెవలప్మెంట్ కోసం 21,07,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. మైనార్టీ సోదరులు సోదరిమణులు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని మైనార్టీ కార్పొరేషన్ కోరుతుంది. గతంలో కానీ ఇప్పుడు కానీ వచ్చే రోజుల్లో కానీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ వైపు, పేదల వైపు నిలబడింది. పేదలు ధనవంతుల్లాగా మారాలి, ఒకే నినాదం, ఒకే లక్ష్యం నారా చంద్రబాబు గారిది. పూర్ టు రిచ్. ఈ సబ్సిడీ రుణాలు గతంలో కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. కానీ లబ్ధిదారుల షేర్ కూడా ఉండేది 10%. అది కూడా భారం లేకుండా పేదోళ్ళ మీద దృష్టి పెట్టి ప్రభుత్వము ఆ 10% షేర్ కూడా తీసేసింది. రావాలి, అర్హులైన వాళ్ళు రుణం తీసుకోవాలి. అయితే కష్టపడి సంపద సృష్టించాలి. ఏదో రుణం వచ్చింది, తీసుకున్నాం, కూర్చున్నాం, ఇలా కాకుండా ప్రతి ఒక్కరూ దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, మన జీవితాల్లో వెలుగు రావాలి, బాగుపడాలి అంటే కష్టపడాలి. కష్టం లేకుండా ఏ పని సాధ్యం కాదు. చంద్రబాబు గారు, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అహర్నిశల్ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారు. మనం కూడా వాళ్ళ అడుగు జాడల్లో ఉండి నడుస్తూ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ముందుకు తీసుకువెళ్ళాలి. అందుకే ఈ రుణాలు తీసుకున్న ప్రతి వ్యక్తి కష్టపడి సంపద వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. అగ్రికల్చర్ సెక్టర్లో కూడా అదేవిధంగా వేరే సెక్టార్స్ ఉన్నాయి. బిజినెస్, అగ్రికల్చర్, వేరే యూనిట్స్కి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అది మన పేజ్లో డీటెయిల్గా పెట్టబోతున్నాము. అర్హులు ఎవరున్నారు, నిధులు ఎంతవరకు కేటాయించడం జరిగింది, రుణాలు తీసుకున్న అర్హులు ఎవరు, అదేవిధంగా ఏ యూనిట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని డీటెయిల్గా మన వెబ్సైట్లో కానీ మైనార్టీ పేజ్లో కానీ డీటెయిల్గా పెట్టినాం. మరి వేరే మన మైనార్టీ విభాగం ఏదైతే FB ఉందో
దాంట్లో కూడా పెట్టబోతున్నాం. అది వివరాలు మీరు తెలుసుకొని రుణాలు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.